ఓకే గురువుగారు. అలాగే తదుపరి మన రాశి చూసుకుంటే కర్కాటకం. కర్కాటకం వరకు జూన్లో ఎలా ఉంటుంది అసలు? కర్కాటక రాశి వారికి చూస్తే పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 4 పాదాలు, దాంట్లోకి ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కర్కాటక రాశివి. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా కుజుడు జన్మ నుంచి ద్వితీయంలోకి వస్తున్నాడు. ఇప్పటివరకు వీళ్ళకి వైరాలు, కొట్లాటలు, విపరీతం కాళ్ళకు దెబ్బలు, అంటే ఎంత విధానంగా అంటే మనం మంచి మాట అన్నా రామ అన్న భూతపదంగా తీసుకునే సహజంగా లక్షణంగా ఉంటారు. అటువంటిది కొద్దిగా తగ్గింది అనుకోవాలి వీళ్ళకి ఇప్పుడు. అది ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించే వాళ్ళు వీళ్ళు మంచి చేద్దామన్నా చెడు ఎదురయ్యే పరిస్థితి ఏదైతే ఉందో అది కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అది మంచి పరిస్థితిగా గోచరిస్తుంది ఇప్పుడు. తర్వాత వీరికి ఎలా ఉంటుంది అంటే ద్వితీయంలో కుజకేతువులు ఉన్నారు. అంటే ముఖ్యంగా భార్య భర్తల మధ్య కొంత ఇబ్బందులు అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. కుజకేతుల కలయిక ఉంది కాబట్టి అయినా అది సమస్య పరిష్కారం జరుగుతుంది కొంత నెమ్మదిగా. నూతనమైన గృహారంభ గృహప్రవేశాలు చేసేటువంటి వారికి యోగదాయకంగా రుణం తీసుకొని చేసే అవకాశం ఉంటుంది. రాహు అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఆకస్మిక ప్రయాణాలు, అనుకోకుండా ప్రయాణాలు జరగటము, తద్వారా కొన్ని అనారోగ్యం రావటం జరిగే అవకాశం ఉంది. తర్వాత శని వీరికి యోగాన్ని ఇస్తున్నారు. స్థిరాస్తి సంపాదన కొంత పెంచే అవకాశం ఉంటుంది 9లో శని ఉండటం వల్ల. అట్లనే పితృదేవత అనుగ్రహం కలగడం ఎక్కువగా ఉంది. శుక్రుడు 10లో ఉన్నాడు. కొంత వీళ్ళకి కొంత ఉద్యోగంలో కూడా మంచి పేరు రావటం, వీళ్ళ పేరు అంటే తెచ్చుకోవటము. ఇప్పటివరకు వీళ్ళు కొట్టేసిన తెలివితేటలు కూడా వేరే వాళ్ళు చెప్పుకుంటున్నారు మేము చేసామని, అవి కూడా వీళ్ళ ఖాతాలో పట్టడం. అంటే మంచి రెప్యుటేషన్ అనేది ఉంటుంది అని చెప్పడం. తర్వాత రవి వీరికి 11లో ఉంటున్నాడు. 11లో రవి చాలా యోగదాయకంగా ఉంటుంది. భావగ్రహం అయినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. రాజ్యపుచ్చత, గౌరవం, ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి అవన్నీ కూడా యోగిస్తున్నాయి. అట్లా రవి 12లోకి వచ్చిన తర్వాత కొంత వేళ తప్పిన భోజనము అవన్నీ ఉండే అవకాశం ఉంటుంది. అతివేడి, లోపల వేడి విపరీతంగా ఉండడం కానీ ఇలా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి జూన్ 14 తర్వాత నుంచి. తర్వాత బుధుడు 12లో ఉండడం వల్ల పైత్య ప్రకోపము శారీరకంలో, అంటే ఎక్కువగా ఆహార నియమాలు పాటించకుండా తినేసేస్తూ ఉంటారు. అలా ఏమైందంటే లోపల అది చేరేసి విపరీతమైన విరోచనాలు, అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది బుధుడు వల్ల కూడా. అట్లానే వీళ్ళకి అప్పటి వరకు కూడా బంధువులు కూడా చాలా మంచివారు అనుకునేటువంటి వారు ఎవరు నకిలీయో తెలిసే అవకాశం ఉంటుంది. ఇది కొద్దిగా వీళ్ళు కనిపెట్టచ్చు ఈ బుధుడు వల్ల కూడా. ఇక్కడ గురుడు 12లో ఉండడం వల్ల శుభకార్యక్రమం, మోక్షము, జ్ఞానము లాంటి ఉత్తమ గతులు లాంటివి ఆలోచన చేయటం, ఏ విధంగా మనం ఆరాధన చేయాలి, దేవతా ఆరాధన ఎట్లా చేయాలని ఆలోచనలు ఎక్కువగా ఉండటం, ఇవన్నీ జూన్ మాసంలో ద్వితీయార్థంలో కలుగుతాయి. ద్వితీయార్థం బాగుంటుంది. ప్రథమార్థం అంత